ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 156 నుంచి 160 వరకు నేర్చుకుందాం. ముందుగా నిన్నటి 5 శ్లోకాల్ని ఒకసారి రివిజన్ చేసుకుందాం. 151 నుంచి 155 వరకు నేను పాడతాను, నాతో పాటు మీరు కూడా పాడండి. సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ కపర్దినీ కళామాల కామధుఃకామరూపిణీ కళానిధిః కావ్యకళా రసజ్ఞా రససేవదిః పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా పాశహస్తా పాశహంత్రీ పరమంత్రవిభేదినీ మూర్తా మూర్తా నిత్యతృప్తా మునిమానసహంసికా సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతీ బ్రహ్మాణి బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతి. ఓకే అండి, ఈరోజు 156 శ్లోకం నుంచి 160 వరకు నేర్చుకుందాం. 156 శ్లోకం ఒక్కొక్క పదం చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్ పీఠరూపిణీ విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః. ఓకే, ఇప్పుడు 2 పదాలు. ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః. ఓకే అండి, ఇప్పుడు లైన్ మొత్తం. ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః. ఓకే, ఇప్పుడు 157 శ్లోకం నేర్చుకుందామండి. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణీ భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్ర ప్రవర్తిని. ఓకే, ఇప్పుడు 2 పదాలు. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణీ భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్ర
ప్రవర్తిని. ఓకే అండి. ఇప్పుడు లైన్ మొత్తం. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞా భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తిని. సారీ అండి, లైన్ మొత్తం చెప్పకుండా శ్లోకం మొత్తం చెప్పేశాను. ఒకసారి లైన్ వైజ్గా కూడా చెప్పుకుందాం. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞా భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తిని. ఓకే, మళ్ళీ ఒకసారి శ్లోకం మొత్తం చెప్పుకుందాం. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞా భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తిని. నూట 58వ శ్లోకం ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ ఉదారకీర్తి రుద్దామవైభవ వర్ణరూపిణి. ఓకే, ఇప్పుడు 2 పదాలు చెప్తాను. ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ ఉదారకీర్తిరుద్దామ వైభవా వర్ణరూపిణి. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం. ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ ఉదారకీర్తిరుద్దామ వైభవా వర్ణరూపిణి. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ ఉదారకీర్తిరుద్దామ వైభవా వర్ణరూపిణి. ఓకే అండి, ఇప్పుడు ఒక్కొక్క 159వ శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయిని సర్వోపనిషదు ఘూష్టా శాంత్యతీత కళాత్మిక. ఓకే, ఇప్పుడు 2 పదాలు. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్ఘోష్టా శాంత్యతీత కళాత్మిక. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం. జన్మ మృత్యు
జన్మమృత్యుజరాతప్త జనవిశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్ఘోష్ఠ శాంత్యతీత కళాత్మిక. ఓకే అండి, ఇప్పుడు శ్లోకం మొత్తం. జన్మ మృత్యుజరా తప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్ఘోష్ట శాంత్యతీత కళాత్మిక. ఓకే అండి, ఇప్పుడు 160 శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. గంభీరా గగనాంతస్థ గర్వితా గానలోలుపా కల్పనారహిత కాష్ఠ కాంత కాంతార్ధ విగ్రహ. ఓకే, ఇప్పుడు 2 పదాలు. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ఠ కాంత కాంతార్ధ విగ్రహ. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ఠ కాంత కాంతార్ధ విగ్రహ. ఓకే అండి, ఇప్పుడు శ్లోకం మొత్తం. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ఠ కాంత కాంతార్ధ విగ్రహ. ఓకే, ఎక్సలెంట్ అండి, చక్కగా చెప్తున్నారు. ఈరోజు 5 శ్లోకాలని మళ్ళొకసారి పాడుకుందాం. నేను పాడతాను, నాతో పాటు మీరు కూడా పాడండి. ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ విశృంఖలా వివిక్తస్థ వీరమాతా వియత్ప్రసూః ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ ఉదారకీర్తిరుద్దామ వైభవా వర్ణరూపిణీ జన్మమృత్యుజరా తప్త జనవిశ్రాంతిదాయినీ సర్వోపనిషదుద్ఘోష్ట శాంత్యతీత కళాత్మిక గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ఠ కాంత కాంతార్ధ విగ్రహ.
ఓకే. ఎక్సలెంట్ అండి. చాలా బాగా చెప్తున్నారు. ఈరోజు పాఠాన్ని 1కి 2 సార్లు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ రేపటి లెసన్‌లో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః.